మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఎవరిని వరించబోతుంది? కీలకమైన నామినేటెడ్ పోస్టులని భర్తీ అయినప్పటికీ తొడా పదవిలో ఇంకా ఎవరిని ఎందుకు నియమించడం లేదు? మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు మంచి స్థానం కల్పిస్తాం, ఉన్నత స్థానం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? ఎన్నికలయ్యాక ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్లో ఎంత మేరకు వాస్తవం ఉంది? ఇటీవల కులాల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ అయినప్పటికీ తుడా చైర్మన్ ఎంపిక మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తుడా చైర్మన్ కు తిరుమల తిరుపతి పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా కొనసాగే అవకాశం ఉండడంతో ఈసారి ఈ పోస్టుకు మరింత డిమాండ్ పెరిగింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే తుడా చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. దాంతో ఎవరిని ఎంపిక చేయాలా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు. ఎవరికి ఈ పదవి ఇస్తే ఎటువైపు నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. తుడా చైర్మన్ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రముఖ రియల్టర్ కమ్ ఫండ్ కాంట్రిబ్యూటర్ కమ్ టీడీపీ నేత డాలర్స్ దివాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ పోటీ పడుతున్నట్లు సమాచారం. అంతేకాదు జనసేన పార్టీ నుంచి తుడా మాజీ చైర్మన్ కమ్ సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ ఈ పోస్టుకు పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారని టాక్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్వి ప్రసాద్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. తుడా చైర్మన్ పదవి కోసం పోటీ బాగా పెరగడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పరిస్థితి ఎటుకాని విధంగా తయారయ్యిందని చెప్పుకుంటున్నారు. మధ్యలో బీజేపీ నుంచి కోల ఆనంద్ నేను కూడా పోటీలో ఉన్నానని చెప్పుకుంటున్నారు. మరొక పక్క తిరుమల తిరుపతి పాలక మండలిలో క్షత్రియ వర్గానికి అన్యాయం జరిగిందని, కనీసం తుడా చైర్మన్ పదవినైనా క్షత్రియ వర్గానికి ఇవ్వాలని టీడీపీ నేత క్షత్రియ వర్గానికి చెందిన శ్రీధర్ వర్మ తనదైన శైలిలో లాబింగ్ చేసుకుంటున్నారు. ఆయన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ద్వారా చెప్పించుకుంటున్నారని సమాచారం. తుడా చైర్మన్ పదవిని మంత్రి లోకేష్ మనిషికి ఇచ్చేలా ఎప్పుడో నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు. చంద్రగిరికి చెందిన రియల్టర్ కమ్ పార్టీ ఫండర్ డాలర్స్ దివాకర్ రెడ్డికే తుడా పదవిని ఇప్పిస్తానంటూ ఎన్నికలకు ముందే లోకేష్ హామీ ఇచ్చేశారట. అయితే అప్పట్లో ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లాంటి వారిని సైలెంట్ చేయడానికి ఈ వ్యూహం పనినట్టు సమాచారం. త్వరలోనే డాలర్స్ దివాకర్ రెడ్డి పేరును ప్రకటిస్తారని తిరుపతిలో చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో నిరాశ అలముకుందని, చంద్రబాబు తమ పార్టీ నాయకులతో పాటు కూటమి ముఖ్య నేతలను ఆటలో అరటిపండులా వాడేస్తున్నారని తిరుపతి నేతలు మాట్లాడుకుంటున్నారు.